Hello everyone, welcome to Gamya Tutorials. Today topic syllogism. Important topic, definitely one or two questions guarantee. Okay, we'll start. సో బేసిక్ అసలు ఏంటి చూద్దాం. క్వశ్చన్లో మనకి సమ్ అని ఇచ్చిన, ఆల్ ఇచ్చిన, లేదా నాట్ ఇచ్చిన. సమ్ అని అంటే ఇలా తీసుకోవాలి, ఇది సమ్. ఓకే, దీన్ని సమ్ అంటారు. ఓకే, నెక్స్ట్ వచ్చి ఆల్. ఆల్ అనగానే సపోజ్ ఆల్ ఏస్ ఆర్ బి అంటే ఏస్ వచ్చి ఇది బి. ఇన్ కేస్ నాట్ అని అడిగితే సమ్ ఏస్ ఆర్ నాట్ బి అన్నాడంటే సపోజ్ ఇది ఎక్స్, ఇది ఏ అనుకోండి. సమ్ ఏ నాట్ ఆఫ్ బి అని అంటే అప్పుడు బికి ఏకి సంబంధం లేదని. ఓకే, నాట్ అని ఇస్తే. ఓకే, మన క్వశ్చన్ చూసేటప్పుడు మనకి ఇంకా డౌట్స్ ఉంటే క్లారిఫై చేసుకోవచ్చు. ఓకే, సమ్ చేసేటప్పుడు మనకి క్లారిటీ వస్తుంది. సో విల్ స్టార్ట్. ఓకే, సో ఫస్ట్ క్వశ్చన్, సమ్ డాగ్స్ ఆర్ క్యాట్స్, ఆల్ క్యాట్స్ ఆర్ పిగ్స్. సమ్ డాగ్స్ ఆర్ క్యాట్స్. ఇది డాగ్స్ అండి. ఓకే, సమ్ డాగ్స్ ఆర్ క్యాట్స్ అంటే సమ్ కాబట్టి ఇలా వేసుకోవాలి. ఇది క్యాట్. ఆల్ క్యాట్స్ ఆర్ పిగ్స్. ఆల్ అన్నాడు, సో క్యాట్ పైన నుంచి మనం తీసుకోవాలి. ఫస్ట్ క్యాట్ తీసుకోవాలి, నెక్స్ట్ పిగ్స్ తీసుకోవాలి. ఆల్ క్యాట్స్ ఆర్ పిగ్స్, ఇది పిగ్స్ అని. ఓకే, సో ఇప్పుడు మనకి స్టేట్మెంట్ ఇచ్చినాక కన్క్లూజన్ ఇస్తాడు. ఇప్పుడు స్టేట్మెంట్ ఏమి ఇచ్చాడు? సమ్ డాగ్స్ ఆర్ క్యాట్స్ ఇచ్చాడు, ఆల్ క్యాట్స్ ఆర్ పిగ్స్ ఇచ్చాడు. మన కన్క్లూజన్లో ఏమి ఇచ్చాడో దాన్ని బట్టి మనం ఆన్సర్ ఏది కరెక్టో ఏది రాంగో చూసుకోవాలి. సో మనకి దీన్ని బట్టి ఆప్షన్స్ ఏమి ఇస్తాడు? కన్క్లూజన్ 1ఆ, కన్క్లూజన్ 2ఆ, కన్క్లూజన్ 1 or 2ఆ ఫాలోస్ అవుతుందా, లేదా ఏదర్ 1 or 2 ఫాలోస్, లేదా నన్ ఫాలోస్. ఓకే, సో మనం చూద్దాం. సమ్ క్యాట్స్ ఆర్ డాగ్స్. సమ్ క్యాట్స్ ఆర్ డాగ్స్. సమ్ క్యాట్స్ ఆర్ డాగ్స్. ఈ డాగ్స్లో క్యాట్స్ సంబంధం ఉంది కదా. సో డాగ్స్ క్యాట్స్లో కొంచెం కలుస్తుంది. సో దీన్ని సమ్ క్యాట్స్ ఆర్ డాగ్స్ అంటే ఇది కరెక్ట్. క్వశ్చన్ మనకి ఏమి ఇచ్చాడో దాన్ని బట్టి మనం ఆలోచించాలి. దీనికన్నా మనం ఎక్కువ ఆలోచించకూడదు. క్వశ్చన్ ఏమి ఇచ్చాడో దాన్ని బట్టి మనం చేయాల్సింది, మనం ఊహించుకోకూడదు. సో ఇది ఫస్ట్ ఆప్షన్ కరెక్ట్. సమ్ డాగ్స్ ఆర్ పిగ్స్. సమ్ డాగ్స్ ఆర్ పిగ్స్. ఈ డాగ్స్లో కూడా పిగ్స్ కలుస్తుంది కదా. సో ఇది కూడా కరెక్ట్. సో కన్క్లూషన్లో మనకి ఆప్షన్స్లో ఏమని ఇస్తాడంటే 1 and 2 ఫాలోస్. ఇది ఓకే, అర్థమైందా? సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. Some players are singers. All singers are talls. Some players. Some అన్నాడు కాబట్టి మనం కొంచెం తీసుకుందాం. Some players are singers. All singers are tall. Singers దగ్గర ఆల్ టాల్ అన్నాడు. సో ఆల్ సింగర్స్ ఆర్ టాల్. ఇప్పుడు కన్క్లూజన్ చూద్దాం. సమ్ ప్లేయర్స్ ఆర్ టాల్. సమ్ ప్లేయర్స్ ఆర్ టాల్. ఇక్కడ సమ్ కలుస్తుంది కదండి. సో ఫస్ట్ ఆప్షన్ కరెక్ట్.
ఆల్ ప్లేయర్స్ ఆర్ టాల్. ఆల్ ప్లేయర్స్ ఆర్ టాల్. ఇక్కడ కొంచెమే అంటే వాడు ఏమి ఇచ్చాడు క్వశ్చన్, ఆల్ అని ఇచ్చాడు. సో ఇది రాంగ్. ఓకే, ఇక్కడ చూసారా కొంచెమే కలుస్తుంది. ఆల్ ప్లేయర్స్ ఆర్ టాల్ అంటే ఇది ఇట్లా రావాలి. సో ఇది రాంగ్. సో కన్క్లూజన్ 1 వచ్చి ఫాలో అవుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. Some keys are locks. Okay, some keys are, one second. Some keys are locks. Some locks are numbers. Some locks are numbers. లాక్స్ దగ్గర తీసుకోవాలి మనం. ఇది నెంబర్స్. ఓకే, ఆల్ నెంబర్స్ ఆర్ లెటర్స్. అప్పుడు మనం ఆల్ అన్నప్పుడు మొత్తం తీసుకోవాలి. ఆల్ నెంబర్స్ ఆర్ లెటర్స్. All letters are words. All letters are words. Okay, so మనం కన్క్లూజన్ చూద్దాం. సమ్ వర్డ్స్ ఆర్ నెంబర్స్. సమ్ వర్డ్స్ ఆర్ నెంబర్స్. చూడండి, దీంట్లో మనం తీసుకోవాల్సింది ఏంటంటే, ఇట్లా వచ్చినప్పుడు చూడండి, ఇలా వచ్చినప్పుడు ఇట్లా పైనుంచి సమ్ అంటే కరెక్ట్, అదే పైనుంచి ఆల్ అని వస్తే రాంగ్. ఇది ట్రిక్, గుర్తుపెట్టుకోండి. ఓకే, సో సమ్ వర్డ్స్ ఆర్ నెంబర్స్, సో కరెక్ట్. సమ్ లాక్స్ ఆర్ నెంబర్స్. సమ్ లాక్స్ ఆర్ నెంబర్స్. ఇక్కడ సంబంధం ఉంది కదా, సో ఇది కూడా కరెక్ట్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అండి, అన్నీ కలెక్ట్ చేసి మీకోసం వీడియో చేస్తున్నాను. ప్లీజ్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సమ్ ర్యాట్స్ ఆర్ క్యాట్స్. సమ్ ర్యాట్స్ ఆర్ క్యాట్స్. All cats are bats. All cats are bats. ఓకే, క్వశ్చన్లో ఏమి అడిగాడు, నో ర్యాట్ ఆర్ క్యాట్ అంటే వాడు క్వశ్చన్లో మనకి ఏమి ఇచ్చాడంటే, సపోజ్ చూడండి, ఇది ర్యాట్, ఇది క్యాట్. దీనికి సంబంధం లేదని చెప్తున్నాడు. ఓకే, కానీ ఇక్కడ సంబంధం ఉంది కదా, రెండు టచ్ అవుతుంది కదా, ఇదిగోండి ఇది టచ్ అవుతుంది కదా. సో ఇది ఫస్ట్ ఆప్షన్ రాంగ్. సమ్ ర్యాట్స్ ఆర్ బ్యాట్స్. సమ్ ర్యాట్స్ ఆర్ బ్యాట్. సో ఇది టచ్ అవుతుంది, సో ఇది రైట్. సో మనం ఆ క్వశ్చన్ ఇచ్చేది జాగ్రత్త చూడండి. నో అన్నాడా, సమ్ అన్నాడా, ఆల్ అన్నాడా, ఇట్లానే తిరుగుతుంది క్వశ్చన్స్ అని. దీంట్లో ఇంకేం ఏం చేసేదేం లేదు. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సమ్ స్కూల్స్ ఆర్ ఫ్యాక్టరీస్. ఆల్ ఫ్యాక్టరీస్ ఆర్ షాప్స్. ఇది స్టేట్మెంట్. సమ్ స్కూల్. Okay, some, one second, some schools are
ఫ్యాక్టరీస్. ఆల్ ఫ్యాక్టరీస్ ఆర్ షాప్స్. ఫ్యాక్టరీస్ అనేది కాబట్టి ఇట్లా తీసుకోవాలి, ఇది షాప్. సో కన్క్లూజన్ చూద్దాం. ఆల్ షాప్స్ ఆర్ ఫ్యాక్టరీస్. ఆల్ షాప్స్ ఆర్ ఫ్యాక్టరీస్. మీకు ఇందాక చెప్పాను, ఇలా ఆల్ వస్తే ఇది రాంగ్ అని. ఓకే, సో ఆల్ షాప్స్ ఆర్ factories. So first option is wrong. Some shops are school. Some shops are school. ఇక్కడ సంబంధం ఉంది కదా, ఇదిగోండి సమ్ స్కూల్ షాప్లో కూడా కలుస్తుంది. సో ఇది రైట్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. All writers are lawyers. All writers are lawyers. ఇది writers. All writers are lawyers. All readers are lawyers. All readers. ఇప్పుడు రీడర్స్ ఎక్కడ వస్తుంది? ఫస్ట్ మనం రైటర్స్ ఎక్కడ వేసుకున్నాం? ఫస్ట్ రైటర్ వేసుకున్నాక తర్వాత లాయర్ వేసుకున్నాం. ఎప్పుడు ఫస్ట్ కింద వేసుకోవాలి రైటర్. ఫస్ట్ ఏం వస్తుంది? రైటర్స్. ఇప్పుడు ఆల్ రీడర్స్ ఆర్ లాయర్స్, అప్పుడు రీడర్స్ ఇక్కడ వస్తుంది, ఇది రీడర్స్. సో దీన్ని మనం ఎలా రాసుకుందామంటే, సో మీకు అర్థం కావడానికి నేను వేరేలా వేస్తాను. ఓకే, రైటర్స్, ఇది రీడర్స్, ఇది లాయర్స్, ఇది రైటర్స్, ఇది లాయర్, సారీ ఇది రీడర్స్. ఓకే, సో ఆల్ రైటర్స్ ఆర్ లాయర్స్ హియర్, ఆల్ రీడర్స్ ఆర్ లాయర్స్ హియర్. ఇప్పుడు మనం క్వశ్చన్లో కన్క్లూజన్లో చూద్దాం. సమ్ లాయర్స్ ఆర్ రీడర్స్. సమ్ లాయర్స్ ఆర్ రీడర్స్. సమ్ లాయర్స్ ఇలా వస్తే రైట్. సమ్ లాయర్స్ ఆర్ రీడర్స్, రైట్. సమ్ రీడర్స్ ఆర్ రైటర్స్. దీనికి సంబంధం ఉందా? దీనికి సంబంధం లేదు కదండి. సో ఇది రాంగ్. ఆప్షన్ 1 ఫాలోస్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నో కలర్ ఈజ్ పెయింట్. ఇది కలర్, ఇది పెయింట్. దీనికి సంబంధం లేదని చెప్పాడు. నో పెయింట్ ఈజ్ బ్రష్. సో దీనికి బ్రష్కి కూడా సంబంధం లేదని చెప్పాడు. ఓకే, సో మన క్వశ్చన్లో ఏమి ఇచ్చాడో, కన్క్లూజన్ ఏమి ఇచ్చాడో చూద్దాం. నో కలర్ ఈజ్ బ్రష్. సో మనం ఇట్లా కూడా యూజ్ చేయొచ్చు. ఈ బ్రష్ వీడికి పెయింట్కి లేదు కదా, అట్లా అని చెప్పి కలర్కి లేదని చెప్పలేదు మనకి. ఇప్పుడు మన ఆప్షన్స్ ఇట్లా కూడా తీసుకోవచ్చు, బ్రష్ అని. ఓకే, వాడు దేనికి చెప్పాడు? పెయింట్కి బ్రష్కి సంబంధం లేదు. కానీ మనం ఊహించుకుంటాం ఏమని, ఓ వాడు పెయింట్కి లేదు కదా, కలర్స్కి ఉండొచ్చేమో అని చెప్పి ఇదేం చేస్తాం, రాంగ్ చేసేస్తాం. కానీ నేను అదే చెప్పాను మీకు, మనం ఊహించకూడదు. ప్రాబ్లం ఏమి ఇచ్చాడో అది మనం బట్టి మనం చేయాలి. నో కలర్ ఈజ్ బ్రష్, అది బ్రష్ సంగతి మాకు సంబంధం లేదు, ఇక్కడైతే కనిపించట్లేదు, అయితే మనం తెలియదు కాబట్టి మనం చెప్పకూడదు. ఇట్లానే ఉండొచ్చు, ఇట్లానే ఉండొచ్చు. సో మనం వాడు చెప్పింది మనం ఇట్లా కూడా ఉండొచ్చు కదా. సో వాడు చెప్పింది కరెక్ట్ అని మనం చెప్పలేము. సో మనకు కనిపించింది ఏంది, పెయింట్కి దీనికి సంబంధించాడు, కలర్కి ఇచ్చాడా ఇవ్వలేదు. సో మనకు తెలియదు కాబట్టి మనం రాంగ్ చేసేసుకోండి. ఆల్ బ్రషెస్ ఆర్ కలర్స్. ఆల్ బ్రషెస్ ఆర్ కలర్స్ ఎట్లా అవుతుంది? ఆల్ బ్రషెస్ ఆర్ కలర్స్ సంబంధమే లేదు కదా. ఆల్ బ్రషెస్ ఆర్ కలర్స్ అంటే బ్రషెస్ ఇక్కడ రావాలి. ఓకే, సో ఇది ఆప్షన్ 2 రాంగ్.
1 and 2 నాట్ ఫాలోస్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ప్లీజ్ నచ్చితే లైక్ కొట్టండి, షేర్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేయండి. ఆల్ స్టార్స్ ఆర్ ప్లానెట్స్. స్టార్స్, all stars are planets. All planets are galaxies. Okay, all galaxies are planets. All galaxies, నేను మీకు చాలాసార్లు చెప్పాను, ఇటు నుంచి ఆల్ అని వస్తే ఇది రాంగ్ అని. ఓకే, ఆల్ గ్యాలక్సీస్, సో ఇది రాంగ్. ఆల్ స్టార్స్ ఆర్ గ్యాలక్సీస్, ఇట్లా ఆల్ వచ్చిన ఇది కరెక్ట్. కింద నుంచి పైకి ఆల్ వచ్చిన ఈస్ రైట్. ఓకే, సో స్టార్స్ నుంచి గ్యాస్కి వెళ్తుంది, సో ఇది రైట్. పైనుంచి కనుక ఆల్ వస్తే బాగా గుర్తుపెట్టుకొని, ఎన్నిసార్లు ఎందుకు చెప్తున్నానంటే మేము మైండ్లో స్టోర్ అయిపోవాలి. పైనుంచి గ్యాలక్సీ నుంచి ఆల్ గ్యాలక్సీస్ ఆర్ ప్లానెట్స్, ఆల్ గ్యాలక్సీస్ ఆర్ స్టార్స్ అన్న ఇట్స్ రాంగ్. సమ్ గ్యాలక్సీస్ ఆర్ ప్లానెట్స్ అంటే రైట్, సమ్ గ్యాలక్సీస్ ఆర్ స్టార్స్ అంటే రైట్. ఓకే, ఇన్ కేస్ ఆల్ స్టార్స్ ఆర్ గ్యాలక్సీస్ రైట్, ఆల్ ప్లానెట్స్ ఆర్ గ్యాలక్సీస్ రైట్, సమ్ స్టార్స్ ఆర్ ప్లానెట్స్ రైట్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. స్టేట్మెంట్స్ సమ్ బ్యాగ్స్ ఆర్ హాట్స్. Some bags are hot. Next statement, all hots are cakes. All hots are cakes. Okay, so conclusion ఏమి ఇచ్చాడంటే all cakes are bags. All cakes are bags. ఆల్ కేక్స్ అని ఇచ్చాడు, కానీ మనకి ఇక్కడ ఏముందండి, సమ్మే ఉంది కదా, కేక్కి, బ్యాగ్స్కి, హాట్స్కి. ఓకే, ఇది సమ్. సో ఆల్ కేక్స్ ఆర్ బ్యాగ్స్ ఈజ్ రాంగ్. ఆల్ బ్యాగ్స్ ఆర్ కేక్స్, ఆల్ బ్యాగ్స్ ఆర్ కేక్స్, ఇది రాంగ్. సో బోత్ కన్క్లూజన్ ఈజ్ రాంగ్ అని. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేస్తే నాకు ఇంకా వీడియోస్ చేయాలనిపిస్తుంది. ఓకే, నేను వీడియోస్ ఎంతో కష్టపడి చేస్తున్నాను మీకోసం. మీరు ఫ్రీగా ఎడ్యుకేషన్ నేర్చుకోండి. ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి నేను ఇంపార్టెంట్ క్వశ్చన్ కలెక్ట్ చేసి మీకోసం చేస్తున్నాను. లో మీ ఫ్రెండ్స్కి కానీ మీకు తెలిసిన ఫ్రెండ్స్ ఎవరన్నా సరే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి. థ్యాంక్ యూ. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. All pens are inks. All pens are inks. Okay. No ink is eraser. Ink ki eraser ki sambandham ledhu ani cheptunnadu. Okay. No pen is an eraser. నో పెన్ ఈజ్ ఎరేజర్. ఎరేజర్కి అండ్ పెన్కి సంబంధం లేదు అని కంక్లూజన్ ఇచ్చాడు. అది కరెక్టే. ఎందుకు కరెక్ట్ అంటే ఈ ఎరేజర్కి ఈ పెన్కి మనం పెట్టాలన్నా చాలా కష్టం. ఎలా అంటే సపోజ్ దీన్ని తీసుకొచ్చి మనం ఇంక్కి లేదు, ఇంక్కి అండ్ ఎరేజర్కి సంబంధం లేదన్నాడు, కానీ పెన్కి ఎరేజర్కి సంబంధం లేదని చెప్పాడు కదా. ఓకే, సో ఇట్లా పెడితే ఏమవుతుంది, ఇప్పుడు ఇంక్కి కూడా సంబంధం వస్తుంది, పెన్స్ కూడా సంబంధం వస్తుంది. ఓకే, కాబట్టి మనం ఇలా తీసుకోకూడదు. ఎరేజర్కి ఇంక్కి సంబంధం లేదు, లోపల ఏమున్నా సరే ఎరేజర్కి సంబంధం ఉండదు. సో ఆప్షన్ ఈజ్ వన్. సమ్ ఎరేజర్స్ ఆర్ పెన్. దీనికి సంబంధం లేనప్పుడు ఎరేజర్కి ఎందుకు పెన్ సంబంధం ఉంటుంది? ఉండదు కదా. సో ఇది ఆప్షన్ రాంగ్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం.
నో మంత్ ఈజ్ ఏ ఇయర్, మంత్కి ఇయర్కి సంబంధం లేదని చెప్పాడు. ఇది మంత్, ఇది ఇయర్, దీనికి సంబంధం లేదని చెప్పాడు. నో ఇయర్ అండ్ సెకండ్, ఇయర్కి సెకండ్కి సంబంధం లేదని చెప్పాడు. ఓకే, ఆల్ మంత్స్ ఆర్ సెకండ్స్, ఇప్పుడు దీనికి సంబంధం లేనప్పుడు ఇది రాంగ్ కదండి, ఆల్ అన్నప్పుడు. ఓకే, నో సెకండ్ ఈజ్ మంత్, సెకండ్కి మంత్కి సంబంధం లేదు, కానీ ఈ సెకండ్ ఇట్లా మనం థింక్ చేయాలి, ఇలా సంబంధం ఉండొచ్చా, మేబీ ఉండొచ్చు, కానీ మనం అలా ఆలోచించకూడదు. ఇక్కడ ఏమన్నాడు, సెకండ్కి ఇట్లా కూడా ఉండొచ్చు. సో మనం దీన్ని రాంగ్ తీసుకోవాలి, కరెక్ట్ తీసుకోకూడదు. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. Some pins are clips. Some pins are clips. Okay. Some clips are pen. So conclusion చూద్దాం. Some pins are pens. Some pins are pen. దీనికి సంబంధం లేదు కదా, ఇక్కడ ఇది పిన్ ఉంది, ఇక్కడ పెన్ ఉంది. ఓకే, మనం అనుకోవచ్చు ఇట్లా వేసుకోవచ్చు కదా. సో ఇది రాంగ్ అండి, ఇట్లా చేయకూడదు. మనకి ఇట్లా ఇచ్చాడు కాబట్టి మనం ఇట్లా. సమ్ పిన్స్ ఆర్ పెన్స్, సో దీనికి సంబంధం లేదు. ఓకే, ఇది రాంగ్. సమ్ పిన్స్ ఆర్ నాట్ పెన్స్, అసలు దీనికి సంబంధం లేనప్పుడు నాట్ పెన్స్ అని మనం తీసుకోకూడదు. రెండు రాంగ్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఆల్ డీస్ ఆర్ ఈస్, డీస్ అని ఏస్ అని చెప్పాడు. ఆల్ ఏస్ ఆర్ సీస్. ఓకే, కన్క్లూజన్ ఏంటంటే ఆల్ డీస్ ఆర్ సీస్. ఇటు నుంచి ఆల్ వచ్చినా, ఇటు నుంచి సమ్ వచ్చినా రెండు కరెక్ట్. ఇటు నుంచి కనుక ఆల్ వస్తే ఇది రాంగ్, ఇటు నుంచి సమ్ వస్తే మాత్రం ఇట్స్ కరెక్ట్. ఓకే, నేను ఆల్రెడీ మీకు చెప్పాను, ఇంకోసారి చెప్తాను. ఆల్ డీస్ ఆర్ సీస్, రైట్. సమ్ డీస్ ఆర్ ఏస్, సమ్ డీస్ ఆర్ ఏస్, రైట్. బోత్ ఆర్ రైట్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. స్టేట్మెంట్, నో టాఫీ ఈజ్ కాఫీ. కాఫీకి సంబంధం లేదని చెప్పాడు. నో స్వీట్ ఈజ్ టాఫీ, స్వీట్కి టాఫీకి సంబంధం లేదని చెప్పాడు. ఓకే, సో కన్క్లూజన్ చూద్దాం. నో కాఫీ ఈజ్ స్వీట్, ఈ కాఫీకి స్వీట్కి సంబంధం లేదని వాడు ఇచ్చాడు, కానీ మనకి తెలియని విషయం గురించి మనం మాట్లాడకూడదు అని డిసైడ్ అయిపోవాలి. సో ఇది తీసుకొచ్చి ఇక్కడ పెట్టచ్చు కదా అని, సో మనకు తెలియదు కాబట్టి మనం రాంగ్ చేసుకోవాలి. ఆల్ స్వీట్స్ ఆర్ కాఫీస్, దీనికి సంబంధం లేనప్పుడు మళ్ళీ స్వీట్స్ ఆల్ అండ్ ఇది రాంగ్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సమ్ బుక్స్ ఆర్ మ్యాగజైన్స్. Some books are magazines. Some magazines are novels. Okay, conclusion ఏంటంటే some books are novels. Some books are novels. ఈ బుక్ ఇక్కడ ఉంది, ఇక్కడ నవల్స్ ఉంది, దీనికి సంబంధం అంతే ఆలోచించాలి. రాంగ్ చేసేసారు. సమ్ నవల్స్ ఆర్ మ్యాగజైన్స్, దీనికి సంబంధం ఉంది కదా, సో ఇది రైట్. సో కన్క్లూజన్ 2 ఫాలోస్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నో టాఫీ ఈజ్ కాఫీ. నో టాఫీ కాఫీకి టాఫీకి సంబంధం లేదు. నో స్వీట్ ఈజ్ టాఫీ, స్వీట్కి టాఫీకి సంబంధం లేదని చెప్పాడు. ఓకే, సో కన్క్లూజన్ ఏంటంటే నో కాఫీ ఈజ్ స్వీట్,
దీనికి సంబంధం లేదని చెప్తున్నాడు. సో మనం ఆల్రెడీ చెప్పాం, ఇక్కడ నుంచి ఇక్కడ తీసుకొచ్చి పెట్టడం మనకు సంబంధం లేదు, మనకు తెలియదు, మన తెలియని గురించి మనం మాట్లాడకూడదు అంతే. సో రాంగ్. ఆల్ స్వీట్స్ ఆర్ కాఫీస్. స్వీట్కి అండ్ కాఫీకి సంబంధం లేనప్పుడు మళ్ళీ ఆల్ స్వీట్స్ ఆర్ కాఫీస్ ఎలా అవుతుంది? రాంగ్. సో ఇది కూడా రాంగ్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో బోత్ కన్క్లూజన్స్ ఆర్ రాంగ్. Some chairs are made up of woods. Okay, some chairs are made up of wood. Some tables are made up of wood. Okay, all wood things are either chairs or tables. All wooden things are either chairs or tables. అన్నీ చూడండి, దీంట్లో మనం లాజిక్ ఆలోచించాలి. అన్నీ వుడెన్ థింగ్స్ చైర్స్ అవుతాయా, ఆ టేబుల్స్ అవుతాయా? కాదు కదా. ఎందుకంటే మనం కొన్ని స్టేట్మెంట్స్ కన్క్లూజన్ ఎట్లా అంటే మనం ఆలోచించాలి, వాడు ఇచ్చే క్వశ్చన్ బట్టి మనం ఆలోచించాలి. చైర్స్ కంపల్సరీ వుడెన్తోనే చేస్తారా? అన్నీ స్టీల్తో చేయొచ్చు, ఐరన్తో చేయొచ్చు. ఓకే, కొన్ని వుడెన్తో చేయొచ్చు. వీడ ఆడచ్చు కాబట్టి ఇది రాంగ్. సమ్ చైర్స్ ఆర్ టేబుల్స్. సమ్ చైర్స్, దీనికి సంబంధం లేదు కదా. సో ఇది రాంగ్. సో బోత్ కన్క్లూజన్స్ ఆర్ రాంగ్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఆల్ బ్యాగ్స్ ఆర్ క్యాప్స్. ఆల్ బ్యాగ్స్ ఆర్ all bags are caps. No cap is desk. క్యాప్కి డిస్క్కి సంబంధం లేదని చెప్పాడు. ఓకే, సో కన్క్లూజన్ చూద్దాం. సమ్ పెన్స్ ఆర్ క్యాప్స్. సో సారీ, 1 second. All bags are caps. All bags are caps. Some pens are bags. Some pens are bags. ఇక్కడ some pens are bags. ఇది పెన్. ఓకే, నో క్యాప్ ఆర్ డిస్క్. క్యాప్కి డిస్క్కి సంబంధం లేదని చెప్పాడు. ఓకే, కన్క్లూజన్ ఇచ్చాడంటే సమ్ పెన్స్ ఆర్ క్యాప్స్. సమ్ పెన్స్ ఆర్ క్యాప్స్. సో ఇలా నుంచి సమ్ వచ్చిన ఇట్స్ రైట్ అండి, ఇట్లా నుంచి ఆల్ వచ్చిన కరెక్ట్. ఇన్ కేస్ ఆల్ క్యాప్స్ ఆర్ పెన్స్ అంటే రాంగ్, సమ్ క్యాప్స్ ఆర్ పెన్స్ అంటే రైట్. ఓకే, సమ్ పెన్స్ ఆర్ క్యాప్స్ రైట్. సమ్ పెన్స్ ఆర్ డిస్క్. డిస్క్కి పెన్స్కి సంబంధం లేదు. ఓకే, ఇది రాంగ్. నో డిస్క్స్ ఆర్ బ్యాగ్స్. దీనికి సంబంధం లేదు కదా. సో ఇది కూడా కరెక్ట్. సమ్ క్యాప్స్ ఆర్ బ్యాగ్స్. సమ్ క్యాప్స్ ఆర్ బ్యాగ్స్. ఇది కూడా కరెక్ట్. అంటే కన్క్లూజన్ 1, 2 and 4 ఫాలోస్. సమ్ కన్క్లూజన్ 3 ఈజ్ నాట్ ఫాలోస్. ఓకే, ఆప్షన్ బట్టి మనం టిక్ చేయాలి. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఆల్ పెన్స్ ఆర్ పేపర్స్. ఆల్ pens are papers. Okay, some papers are blades. Some papers are blades. All blades are knives. Okay, so conclusion చూద్దాం. Some knives are papers. Some knives are papers. Yes, correct. ఇక్కడ చూసారా, దీనికి సమ్ బ్లేడ్స్ ఆర్ పెన్స్.
సమ్ బ్లేడ్స్ ఆర్ పెన్స్. ఇక్కడ బ్లేడ్ ఉంది, ఇక్కడ పెన్. సో దీనికి సంబంధం లేదు, ఇది రాంగ్. సో కన్క్లూజన్ 1 ఫాలోస్. అండ్ పార్ట్ 1 ఇక్కడతో ముగిస్తున్నానండి. పార్ట్ 2 చేస్తాను. ప్లీజ్ నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేస్తే నాకు ఇంకా వీడియోస్ చేయాలనిపిస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.